గోదావరి గురించి శ్రీనాథుడు ఒక మాట అంటాడు. ఆపాతాళ గభీర నీరకు సుధాహారామల ఛాయకున్ ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీని శ్రీణికాయష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి మహోదన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అంటాడు. నేను గోదావరి నదికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఎందుకని అంటే ఆపాతాళ గభీర నీరకు, గోదావరి నది ప్రవాహం ఎంత లోతుగా విడుతుంటుంది అంటే సముద్రం ఎంత లోతుగా ఉంటుందో గోదావరి కూడా అంత లోతుగా పాతాళం వరకు ప్రవహిస్తోందా అన్నట్టుగా ప్రవహిస్తుంది. అంత లోతైనటువంటి ప్రవాహం. ఆపాతాళ గభీర నీరకు సుధాహారామల ఛాయకున్, తెల్లటి నీటితో ప్రవహిస్తూ ఉంటుంది. ఒక్కొక్క నీటికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. నిజానికి నీరే ప్రాణాధారం. లింగపురాణంలో వ్యాసుల వారు సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. నీటి రూపంలో ఉండి పరమేశ్వరుడు ప్రాణులను పోషిస్తూ ఉంటాడు. నీరే అమృతస్వరూపం. అమృతం వా ఆపహ అంటారు. నీరు అమృతం. అందుకే స్పృహ తప్పిపోయినప్పుడు పంచభూతాల్లో పృథివి కానీ, అగ్ని కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ ఇది కాదు, నీరు తీసుకొచ్చి ముఖం మీద చిలకరించినంత మాత్రం చేత పోయిన స్పృహ మళ్ళీ వస్తుంది. అంత గొప్పది నీరు. సుధాహారామల ఛాయకున్, తెల్లటి రంగుతో మెరిసిపోయేటటువంటి ఆ గోదావరి జలాలు ధారణాశక్తికి ప్రతీక. అందుకే పూర్వకాలంలో వేదం బాగా చదువుకున్న వాళ్ళు, మంచి పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు, ధారణాశక్తి ఉన్నటువంటి వాళ్ళని చూసి వీడు గోదావరి నీళ్లు తాగాడా ఏమి అని అడుగుతూ ఉండేవారు. గోదావరి నీటికి జ్ఞాపక శక్తిని పెంచగలిగిన లక్షణం ఉంది అని. కాబట్టి గోదావరి నిధి గొప్పది అని. సుధాహారామల ఛాయకున్ ద్వీపాలంకృతికిన్, గోదావరి ప్రవహిస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఉండేటటువంటి సైకతాలు, ఆ ద్వీపాలు అంత అందంగా ఉంటాయి. కాబట్టి ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీని శ్రేణికా యష్టికిన్, గోదావరి నదిలో స్నానం చెయ్యడం అంటే ఎంత గొప్పది అంటే సాక్షాత్తుగా దేవేంద్రుడి యొక్క నగరమైనటువంటి అమరావతి స్వర్గలోకానికి రాజధానికి ఒక నిచ్చెన మీద మెట్లు ఎక్కి వెళ్ళిపోవాలనుకున్నవాడు ఎంత హేళగా వెళ్ళిపోతాడో, గోదావరి స్నానం చేసినవాడు, గోదావరిని గౌరవించినవాడు, గోదావరి నీటిని త్రాగినవాడు అటువంటి ఫలితాన్ని పొందుతాడు అని.